లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. 2వ వచనం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. 3వ వచనం. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చాను గాని. 4వ వచనం. అతడు కొంతకాలం ఒప్పుకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడుటకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనేను. 6వ వచనం. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈయన ఈ ఉపమానము చెప్పెను. 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. 11వ వచనం. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 12వ వచనం. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిరైన నన్ను కరుణించమని పలికెను. 14వ వచనం. అతని కంటే ఇతడు నీతివంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడననియు చెప్పాను. 15వ వచనం. తమ శిష్యులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. 16వ వచనం. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. 17వ వచనం. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయగలనని ఆయనను అడిగాను. 19వ వచనం. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. 20వ వచనం. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. 21వ వచనం. అందుకతడు, బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను. 22వ వచనం. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. 23వ వచనం. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. 24వ వచనం. యేసు అతన్ని చూచి, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దురుట సులభమని చెప్పెను. 26వ వచనం. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా. 27వ వచనం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. 28వ వచనం. పేతురు, ఇదిగో మేము మా కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా. 29, 30 వచనాలు. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టి వాడేవాడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 31వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడను. 32వ వచనం. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి. 33వ వచనం. ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. 34వ వచనం. వారు ఈ మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు, ఆ సంగతి వారికి మరుగు చేయబడను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. 35వ వచనం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. 36వ వచనం. జనసమూహము దాటిపోవచ్చున్నప్పుడు వాడు చప్పుడు విని
ఇది ఏమని అడగగా 37వ వచనం. వారు నజరేయుడైన యేసు ఈ మార్గం వెలుచున్నదని వానితో చెప్పిరి. 38వ వచనం. అప్పుడు వాడు యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా. 39వ వచనం. ఊరుకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. 40వ వచనం. అంతటా యేసు నిలిచి వాని తన యుద్ధకు తీసుకొని రమ్మనెను. 41వ వచనం. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగలుగుచున్నానని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగలుగుచున్నానెను. 42వ వచనం. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. 43వ వచనం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ప్రైజ్ ది లార్డ్.